ప్రభన్న వారి పరలోక రాజ్యంలో ప్రవేశింపరగానే ఆయన చిత్త ప్రకారంగా ఆయన ఆజ్ఞానుసారంగా మరి ఆ ప్రకారంగా జీవించిన వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మరి అంటారు, నేను దెయ్యాలను వెళ్ళగొట్టాను ప్రభా, నేను స్వస్థత చేశాను, నేను ఈ కార్యం చేశాను ఆ కార్యం చేశాను అని అంటారు. కానీ ఆయన ఆ నోటి నుండి ఉమ్మబోసి నువ్వెవరో నాకు తెలియదని ఆయన ఉమ్మబోస్తాడు. ఎందుకంటే మారు మనసు లేని వ్యక్తులు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పుకుంటారు, కానీ మార్పు వాళ్ళలో ఉండదు. మరి అపవాది కూడా సూచక్రియలు చేస్తుంది, వెలుగుతోత. కానీ ఆయన నిజమైన వెలుగై ఉండాలని, ఆ వెలుగులో మీరు జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇది చేశాను అది చేశాను అన్న ఊరందరూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపరగాని ఆయన యొక్క చిత్తానుసారంగా ఆయన మాటానుసారముగా మరి ఆజ్ఞలను గైకొని మరి జీవించిన వారే ఆయన రాజ్యానికి వారసులు. కాబట్టి మనం ముందు ఆయన వెతకాలా, ఆయన మాట వినాలా, ఆయన చిత్తానుసారంగా జీవించాలా. అప్పుడు మనము ఆయన బిడ్డలుగా ఆయన అంగీకరిస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించుగాక.